నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. రానా హీరోగా శేఖర్ కమ్లా దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. నిజానికి రానా ఈ సినిమాతో హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా అప్పట్లో ఒక మంచి క్లాసిక్ హిట్ గా నిలిచింది. అవినీతి పరుడైన ఒక సీఎం కుమారుడు ఆ ముఖ్యమంత్రి చనిపోవడంతో ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు, అయ్యి తన తండ్రి మీద పడిన అవినీతి మరకలు తొలగించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి హిట్ టాక్ సంపాదించింది. 2010 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాకి శేఖర్ కమ్లా దర్శకత్వం వహించగా ఏవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించారు. గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సినిమా అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇక ఈ సినిమాలో రానా దగ్గుపాటి, సరసన, రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్లు హీరోయిన్లుగా కనిపించారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు సీక్వెల్ చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. రానా ప్రస్తుతానికి అనేక సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు, కానీ అవి ఇప్పుడు పట్టాలెక్కించే పనులు మాత్రం చేయడం లేదు. ఇక ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే శేఖర్ కమ్లా సినిమా అయితే పెద్దగా బాడీతో కష్టపెట్టించాల్సిన అవసరం ఉండదు. రానాకి ప్రస్తుతం అదే కావాలి కాబట్టి ఈ సీక్వెల్ ను ఫైనల్ చేసి త్వరలో పట్టాలెక్కించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.